బాబాయ్ దాదాపు 8 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు గారు ఒక సీఎంగా ఉన్న వ్యక్తే వచ్చి పెన్షన్లు ఇస్తున్నాడు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉందంటావు? ఇప్పుడే బాగుందండి. ఎందుకు? ఎందుకంటే తెలియదు ఏముంది, జగన్ చేసి చేటలు ఎవరు తెలియవు. అప్పుడు తేడా లేదు మరి. కనీసం రోడ్లు గానీ, పరిశ్రమలని గానీ, ఉద్యోగాలు గానీ ఏమన్నా జగన్ హయాంలో ఏమన్నా వచ్చిందా? లేవు రాలా. నేనే బాగా చేశాను, నేనే మంచి అలాగే ఏదో చెప్పుకుంటూ ఇప్పుడు 3000 ఒకేసారి 4000 చేస్తా అన్నాడు. అట్లా వస్తున్నాయి బాబాయ్ టైం? వస్తున్నాయి. పింఛను పెంచింది చంద్రబాబు నాయుడు గారు. నాకు 200 కాడి నుంచి వస్తుంది. ఒకేసారి 1000 చేశారు, తర్వాత 2000 చేశారు, తర్వాత 4000 చేశారు. పెన్షన్లు పెంచింది ఆయనే, చంద్రబాబు. కనీసం ఈ టైంలో ఈ వయసులో పెద్దవాళ్ళకి పని చేసుకోలేరు, వాళ్ళకి అంటే ఈ వయసు వచ్చేపాటికి ఏ పని చేసుకోలేరు, ఇబ్బంది పడతారనే కదా ఈ పెన్షన్లు ఇచ్చేది. అవునండి. ఇవ్వబట్టి మందులు పెంచితే న్యాయం అంటావు బాబాయ్? లేదు లేదు, 3000 ఇస్తారని చెప్పేసి 250 కాడికి చేసాడు. సో ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 3000 4000 ఒకేసారి పెన్షన్ పెంచడం కానీ, రోడ్లని కానీ, అభివృద్ధి అని కానీ ఏమైనా కనపడుతుంటావా? కనపడుతున్నాయండి. ఎందుకు కనపడతా? రాజధాని, పోలవరం ఇవన్నీ అవుతాలా? అవును. అది వరకు అది ఏం లేవుగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు, ఏమో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు అధికారంలో కానీ అంటున్నాడుగా. అంటారే అండి, ప్రతిపక్షం ఏదో అనాలిగా. సో మొత్తం మీద బాబాయ్, మొత్తం మీద కొద్దిగా మార్పు అయితే కనిపిస్తుంది. మార్పు ఉందండి, బాగా బాగా మార్పు. మీరేమంటారు గురువు గారు, ఎట్లా ఉంది పెన్షన్? మార్పు ఉంది. చంద్రబాబు గారు వచ్చాక రోడ్లని కానీ పర్వాలేదండి, పర్వాలేదు. మరి 5 ఏళ్ళు ఆగండి, మళ్ళీ నేను వస్తాను, మొత్తం అందరిని బట్టలు ఎప్పదీసి నిలబెడతా అంటున్నాడు. మాటలు ఎవరికి వాళ్ళు మాటలు అవకాశాలు మాటలు మాట్లాడతారు అంతే, అంతేగాని చేసేది ఏం లేదు. పని చేసేవాడు ఇప్పుడు అది కనపడాలి కదా. భయపెట్టడం, బట్టలు కూడా తీసి తంతాను, నేనే వస్తాను, భయపెట్టడం, అంతేగాని అంత ఇదెందుకు? ఇప్పుడు జనాలు నిన్ను నమ్మకుండా 11 సీట్లే ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా కూడా నీకు అంత ఇదెందుకు? మంచి చేసావా? నేను అప్పుడు మంచి చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవాలి కానీ నీ పట్ల పరిస్థితి నిలబెడతాను, నేను ఎక్కడున్నా తీసుకొస్తాను, ఇదా రాజకీయం అంటే? నువ్వు ఎక్కడ పోయినా కానీ నేను తీసుకొచ్చి బట్టలు ఇస్తాను అన్నాడు. నమ్ముతారు అట్లాంటి ఎవరైనా? ఎవరిని అవుతారండి. మొత్తం మీద ఏమిటో బాబాయ్ 8 నెలలుగా ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుంది, పవన్ కళ్యాణ్ గారు, పర్వాలేదు చంద్రబాబు గారు కానీ పర్వాలేదు. మళ్ళీ డెవలప్ అవుద్ది అంటారా బాబాయ్? అమరావతి మళ్ళీ గాడిలో పడుద్ది అంటారా? ఎప్పటికైనా గాడిలో పడుద్ది అంటే. సో పెన్షన్ అయితే టైంకి వస్తున్నాయా? అంటే 4000 ఇస్తున్నారు. టైం అంటే 4000 ఇస్తుండ్రు. ఏ టైం అవుతుంది సుమారుగా? టైం ఏమి లేదు, టైం ఇస్తుండ్రు. 5ంటికి ఇస్తున్నారు. 1వ తారీఖు మటు గ్యారంటీకి ఇస్తుండ్రు. మీలాంటి వాళ్ళకి కదా బాబాయ్ ఇచ్చినా కూడా ₹1 ఇస్తే కనీసం మీ మందులు కానో లేకపోతే వైద్య ఖర్చులో ఏదో ఉపయోగపడుతుంది. ఇప్పుడు పింఛన్ల పథకం మటుకు టైం ప్రకారం వచ్చేస్తాడు. సో ఆయన చెప్పినట్టు అన్ని చేస్తాడంటావా? చంద్రబాబు గారు ఇంకా హామీలు ఇచ్చాడు, అవి కూడా కొద్దిగా నిదానంగా చేస్తారయ్యా, టైం ఇవ్వండి అంటున్నాడు. అన్ని ఒకసారి చేయాలంటే చేయొద్దండి. ఆయన ఒక్కటితనమా ప్రజలను మొత్తాన్ని పలకరించుకొని ప్రజలకు ఇది చేయాలి కదా. మరి నేను ఒక్కరిని చెబితే సరిపోద్ది ఏంటి? ఆయన చేస్తాడు, నమ్మకం ఉంది. నేను వచ్చేసి 5 ఏళ్లలో నేను వస్తా. జగన్ గారి మాటలు ఇంకా నమ్ముతారా? జగన్ గారు ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారంట. 35 మంది నమ్మరు. చూసారు మొన్న 5 ఏళ్ళు. మొన్న 5 ఏళ్ళు ఇది చేసాడు అని చెప్పుకోవడానికి ఏముంది? ఏమి చేయలే. 3 రాజధానులు అన్నాడు. అది మటుకు ఏమి లేదు, అవి కూడా చేసింది ఏమి లేదు. బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చారు, బటన్ నొక్కాను అంటాడుగా. ఏదో ఓపిక జరిగిన మాటలు మాట్లాడాలి కదండి. ఇప్పుడు నేను మంచి చేశానని చెప్పుకోవాలి కదా. పెన్షన్లు కూడా 250 సంవత్సరానికి పెంచావు. మందు రేట్లు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెంచేసాడు, కరెంటు బిల్లులు అన్ని మన డబ్బులే కదా బాబాయ్. మన డబ్బులు కాకుండా ఎవరు డబ్బులు పెడతారు? మార్పు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం బానే ఉందా? అప్పుడు పెన్షన్లో వాళ్ళ వెనకాల తిరుగురు, వాళ్ళ వెనక ఒక రోజు 3 రోజులకి ఇచ్చాడు. ఇప్పుడు 1వ తారీఖు రాగానే 5ంటికల్లా ఇచ్చేస్తాను. పొద్దున్నే ఏం తగ్గించదు, తప్పు సంగతి. ₹4000 పెన్షన్లో వెళ్ళిపోతాయి.
బాబాయ్ మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి పెన్షన్ డబ్బులు మీకు ఆ డబ్బులు వస్తే మా టిఫిన్ కానీ మందులు కానీ తెచ్చుకుంటున్నాను సార్. ముసలి ఇంటికాడ బిడ్డలు ఒకటి కొన్నారు ఒకటి లేని వాళ్ళు ఆ మా ఆయన ఇచ్చిన డబ్బుల వల్ల మందులు మానుకుంటారు. ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన ₹1 అందం. ఇప్పుడు పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు, లేకపోతే అసలు కాలు చేయి పని చేయలేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు, వాళ్ళ 3,000 నుంచి 6,000 చేశాడు. అట్లాంటి వాళ్ళకి ₹1 ఇవ్వాలి. అలాంటి ఇచ్చాడండి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి 18,000, ఆటో వాళ్ళు 1,000, 16, 2,000 తెచ్చుకున్న వాళ్ళకి డబ్బులు, మిషన్ కుట్టుకున్న వాళ్ళు ఒక గుడ్డు కుడితే ₹5 ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి సప్లై చేసాడు. పెద్ద సప్లై చేసి ఇప్పుడు బాగుంది. పార్టీ వాళ్ళు మాట్లాడుతారు, మనమే సమాధానం చెప్పాలి. కనీసం డెవలప్మెంట్ కళ్ళ ముందు కనపడుతుంది. రోడ్లు వేస్తున్నారు. రోడ్ల ఇంతకు ముందు ఎన్ని ప్రమాదాలు జరిగాయి. రోడ్లు గట్రా అన్ని ఇప్పుడు బాగున్నాయండి. ప్రతి ఊరు బాగుంది. అయినా కూడా అవి కూడా ఆయన ఆ రోజున ఆ వయసులో లోపలికి వెళ్ళి చూసి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి ప్రతి ఒడికి ఇచ్చాడండి. అన్ని చేసాడండి. మనం ఏం చేయ ఇప్పుడు బాగుంది. టైంకి వస్తుందా? 3,000 నుంచి 4,000 వస్తుందా, లేకపోతే ఏమైనా తగ్గిస్తున్నారా? 4,000 వస్తుంది. 4,000 వస్తుందా? వస్తున్నాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్టుందంటావు? బాగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం బాగాలేదు, 5 ఏళ్ళ తర్వాత నేను వస్తాను అంటున్నాడు. అంటారు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కనబడతాను. పడుతున్నాయి బాబాయ్. అది వచ్చి ఏం చేసేది? చంద్రబాబు వచ్చిన కంటే రోడ్లు బాగుపడ్డాయి, జనం బాగుపడ్డారు. పని దొరుకుతుంది. ఇసుక ఉచితం చేశాడు. ఇసుక పని ఉచితం అయితే టాపీ పని వాళ్ళకని వాళ్ళకని వీళ్ళకని అందరూ పనులు ఉంటాయి కదా బాబాయ్. ఉంటాయి. అదే ఇప్పుడు మన రూపాయి మనం కష్టపడి సంపాదించుకోవాలంటావా, లేకపోతే ఎవరైనా 10,000, 15,000 చేస్తే ఎదురు చూద్దామంటావా? మన రూపాయి మనం సంపాదించుకోవాలి. పోనీ ఆ వేసే డబ్బులు కూడా మనే కదా, మనమే. అంతేగా. చెత్త పన్ను అని, కరెంటు బిల్లులని అవన్నీ కట్టేమో లేదా ఇంతకు ముందు? కట్టాం. ఇప్పుడు ఎట్టుందంటావు? ఇప్పుడు బాగుందండి. టైంకి ఇస్తున్నారు పెన్షన్? టైంకి ఇస్తాను. మరి 5 ఏళ్ళు ఆగండి మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అలాగే అంటారండి. అలాగే అంటారు. వస్తారండి. చంద్రబాబు వచ్చిన కంటే బాగుపడ్డా. ఇప్పుడైతే బాగుంది. రాష్ట్రం బాగుంటుందా బాబాయ్ ముందు ముందు? ఇంకా బాగా ఉంటది. నమ్మకం ఉందంటావా? చంద్రబాబు చెప్పినవి అన్ని చేస్తాడంటావా? చేస్తాడు.